హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. నేను నిన్న చేసిన ఒక వీడియో మీద చాలామంది విమర్శలు కోపం అన్నీ వ్యక్తం చేశారు. సో నేనేమంటున్నా అంటే మళ్ళీ ఒకసారి దానికోసమని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాడు అంబటి రాంబాబా, వంశీయ, ఇంకొకళ్ళ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, కోర్టుకు అప్పచెప్పాలి, అరెస్ట్ చేయాలి. సో తర్వాత న్యాయస్థానం ఎలా చెప్తే ఏ ఏ శిక్ష విధిస్తే అది బూతులు మాట్లాడడం అవన్నీ తప్పు, సమాజం తలదించుకునేలాగా. అయితే వ్యక్తిగత దాడులకు పూనుకోవడం అన్నదే వద్దు అని నేను చెప్తున్నాను. అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టారు, తర్వాత జోగి రమేష్ ఇంటిని ఇబ్రహీంపట్నంలో అక్కడ తగలబెట్టారు. ఏంటి అంటే ఇలా ఇల్లు తగలబెట్టుకుంటూ మనుషుల మీద దాడులు చేస్తూ మారణాయుధాలతో కర్రలు రాళ్ళు, ఇది కాదు కదా, ప్రజాస్వామ్యంలో అలా చేయడం కాదు కదా. సో ఇంతేనా? ఇంకా రేపటి రోజున ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తారు, వాళ్ళు ఇలాగే చేస్తారు. ఇలా చేసుకుంటూ పోవడానికైనా మేము మీకు ఓట్లేసి గెలిపించుకున్నది, ఒకరినొకరు దాడులు చేయడానికి, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి, మేము ఒకరినొకరిని భయపెట్టుకోవడానికి. ఇందుకోసమా మేము మీకు ఓట్లేసి గెలిపించింది, అధికారం ఇచ్చింది? ప్రజా సమస్యలు పక్కన పెట్టి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎంతసేపు విపక్షాలను ఆడిపోసుకోవడం, విపక్ష నాయకులను ఆడిపోసుకోవడం, ఇది తప్ప ఏం జరుగుతుంది? ఏంటి ఈ దాడులు? కోర్టు ఏం చేస్తుంది? నిన్న వార్నింగ్ ఇచ్చినట్టుంది హైకోర్టు కూడా. అంబటి రాంబాబు ఇంటి మీద ఎందుకు దాడి చేశారు, వాళ్ళకు రక్షణ కల్పించండి అని. అట్లా కాదు కదా, పోలీసులు కూడా రేపటి వచ్చిన ప్రభుత్వాలు మారుతాయి అనుకోవచ్చు. 11 సీట్లు అని కాదు, 6 సీట్లు ఉన్న వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన రోజులు ఉన్నాయి. చెప్పలేం. ప్రజలు ఎన్నుకుంటే, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు, ఎవరినైనా ఓడిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా హింస, దాళ్ళు ఇది మంచిది కాదు అని చెప్తున్నా నేను. దానికోసమే చాలామంది సీరియస్ అయిపోయి, నీకుందిరా నువ్వు అది ఇది ఏమిటండి ఇది? మీరెవరు డిసైడ్ చేయడానికి? భగవంతుడు ఒక రాత రాసి ఉన్నాడు. ఏ క్షణం ఎప్పుడు ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు, మీరు కాదు.